please speak a few words. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. సో ఈ పాటికి మీకు ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్ అన్నీ అలా పరిచేసాం. మీకు ఈ పాటికి సినిమా ఎలా ఉంటుందో అంతా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాం. సినిమా మా ఈ ఇరుముడి సినిమా గురించి చెప్పాలంటే ఒక చిన్న నా సైడ్ నుంచి ఎప్పటి నుంచో గబుక్కుని ఏమైనా రాంగ్ వెళ్తుందా ఏంటి ఒక్కసారి క్లారిఫై చేయాలని ఫస్ట్ డే నుంచి అనుకుంటా ఉన్నాం. ఈ సినిమా అయ్యప్ప స్వామి దీక్షలో ఒక భక్తుడి బ్యాక్డ్రాప్లో ఉండే ఒక థ్రిల్లరు, ఒక ఎమోషనల్ రైడ్, ఒక సూపర్ కమర్షియల్గా దీన్ని ట్రీట్ చేసి ఎక్స్ట్రాడినరీ కథగా చేశారు ఈ సినిమాని మా డైరెక్టర్ శివ గారు. ఆ సినిమా అనుకున్న దానికన్నా మొన్న మా రవితేజ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు అనుకున్న దాని మీద చాలా ఎన్హాన్స్ అయిందనే మేము ప్రతి ఒక్కళ్ళని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యారు. ఈ సినిమాకి ఎటువంటి డోకా లేదు, చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని, ఆ పాప నక్షత్ర కానీ అసలు ఆ అమ్మాయి ఎనర్జీ ఏంటి నిజంగా ఎక్స్ట్రాడినరీ. హీరోయిన్ ప్రియా గారు, అజయ్ ఘోష్ గారు, మా సాయి కుమార్ గారు, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా టెక్నీషియన్స్ అందరూ, డిఓపి విష్ణు గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సాయి సురేష్, ఆర్ట్ డైరెక్టర్ గారు, జీవి ప్రకాష్ గారు, ఎక్స్ట్రాడినరీ సార్. ఇప్పటికీ నేను ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సంభవం సాంగ్ ఇన్ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆఫ్టర్ దట్ టోటల్ ఆల్బమ్ సూపర్ హిట్ అవటం ఈ మధ్యకాలంలో చాలా అరుదు. ప్రతి సినిమాలో 1-2 పాటలు ఉంటాయి. ఈ సినిమా టోటల్ ఆల్బమ్ సూపర్ హిట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇప్పటికే చాలా బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మా రవితేజ గారి గురించి ఒక ముక్కలో చెప్పాలి. అదొక ఎనర్జీ అంతే. ఇందాక ఎవరో చెప్తున్నారు ఆయన ఎనర్జీని అందరికీ పంచుతారన్నట్టు, ఆయన చూస్తేనే ఒక ఎనర్జీ. ఆయనతో ఎవరికైనా మళ్ళీ పనిచేయాలని కంపల్సరీగా అనిపిస్తుంది. అలాగే మాకు ఈ ఇరుముడి ఆయన వేరే రకంగా ప్రజెంట్ చేయాలని అనుకుని శివగారు చెప్పినప్పుడు ఈ కథ రవితేజ గారికి అనుకున్నాం, నమ్మాం. కానీ నా మనసులో ఇంకొక కథ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఆయనతో. నాకు రవితేజ గారితో హిలేరియస్ మాస్ లౌడ్ కామెడీ విక్రమార్కుడులో ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్లో ఏముంటుందో అలాంటి సినిమా ఎప్పటి నుంచో చేయాలని కోరిక నేను ఎన్నోసార్లు చెప్పా ఆయనకి. అది ఇన్ ప్రాసెస్ జరుగుతుంది. అది ఎక్స్ట్రాడినరీగా రాగానే మళ్ళీ రవన్నయ్యతో ఇంకో డిఫరెంట్గా ఆయన స్ట్రెంగ్స్తో ఆడుకునే సినిమా నెక్స్ట్ మేము అతి త్వరలో మళ్ళీ చేస్తాం. ఈ లోపల మా అందరికీ, మా యూనిట్ మొత్తానికి మీరందరూ ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి, ఆడియన్సెస్ అందరూ. అలాగే మా మీడియా మిత్రులందరికీ సార్, మా సాయి శక్తిలో ఒక మంచి సినిమాని చాలా దూరం తీసుకెళ్ళాం. ఇలా ప్రమోట్ చేసి రకరకాల ఊర్లో ఇంటర్వ్యూల్లో వీటిల్లో ఇక నుంచి మా మీడియా మిత్రులు ఈ ఇరుముడి సినిమాని వాళ్ళ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఇక్కడి నుంచి చాలా ముందరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాచ్ దిస్ సినిమా ఓన్లీ ఇన్ థియేటర్స్ August 21st. ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులు అందరూ దీనికి పెద్ద ఓపెనింగ్స్ తెచ్చిపెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ గారు సున్నితమైనటువంటి భావోద్వేగాలు, అలాగే స్వచ్ఛమైన ప్రేమ కథలకి కేర్ ఆఫ్ అడ్రస్